ఒక్కోసారి మనం ఈరోజు పెద్ద పనులేం లేవులే, చిన్న చిన్నవే కదా, తొందరగా చేసేసుకుందాం, లేకపోతే ఒకటి రేపు పోస్ట్‌పోన్ చేసుకుందాం అనుకుంటూ ఉంటాం. అలాంటి చిన్న చిన్న పనులే ఒక్కొక్కసారి రోజునంతా పూర్తి చేసేస్తాయి. సో, నాకు కూడా ఇలాగే చిన్న పనులే కదా అనుకుని లేట్‌గా స్టార్ట్ చేద్దాంలే అనుకున్నాను. కానీ ఆ చిన్న పనులే నా రోజంతా పూర్తి చేసేసాయి. అవి ఎలాగో ఈరోజు చూద్దాము. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితం యొక్క పాట ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆశిస్తూ ఇవాల్టి వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజైతే నేను సోఫా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటు ఇంకొంచెం పనులు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. సో ఇది స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే కవర్స్ అన్నీ తీసేశాను. యాక్చువల్గా నేను కవర్స్ తీద్దామని ఫస్ట్ అనుకోలేదు, కానీ ఎందుకో చూడగానే నల్లగా అనిపించాయి, బాగా మురిగ్గా అనిపించాయి అనమాట. సో అవి కూడా ఉతికేద్దాం పనిలో పనిని తీసేస్తున్నాను. మామూలుగా అయితే నేను రోజు చెత్త ఊడ్చేటప్పుడే అంతా దులుపుకుంటూ ఊడుస్తాను. పైన దుమ్ము అయితే నీట్గా ఉంటుంది, కానీ లోపల దుమ్ము మాత్రం మనం రోజు క్లీన్ చేయలేము కదా. అందుకని ఇంకా పైన వేసుకునే కవర్స్ అయితే రెగ్యులర్గానే వాష్ చేస్తాను, కానీ పిల్లో కవర్స్ అయితే రెగ్యులర్గా వాష్ చేయను. అవి కూడా ఈరోజు నానబెట్టేస్తున్నాను, లైట్ కలర్ సపరేట్గా, డార్క్ కలర్ సపరేట్గా. ఇవి నానేలోపు 2 సోఫాలు క్లీన్ చేసేస్తే తర్వాత ఇవి వాష్ చేస్తే సరిపోతుంది కదా అని నానబెట్టేస్తున్నాను. పైకి బాగా నీట్గానే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం చాలా దుమ్ము ఉందండి. అంటే ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అక్కడ చాలా ఎక్కువగా దుమ్ము కనిపిస్తుంది. ఇక్కడే కాదు, ఇంకా పిల్లోస్ కింద కూడా చాలా దుమ్ము ఉందండి. అసలు ఇంత దుమ్ము ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి, ఈ సోఫాకి లోపలికి కొంచెం గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్లో నుంచి చూడండి, అంటే మా అబ్బాయి ఇక్కడే కూర్చొని స్నాక్స్ తింటాడు, ఇంకా బొమ్మలు, పేపర్స్, వాడు తిన్నాడో స్నాక్స్, సోఫా తినిందో అర్థం కాలేదు, కానీ పాప్కార్న్ అన్నీ అందులో ఇరుక్కుపోయాయి చూడండి. అండ్ దుమ్ము కూడా ఎక్కువ అందులో ఉండిపోయింది. అవన్నీ తీసేటప్పటికి ఇంత దుమ్ము అయితే బయటపడింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దుమ్ము ఉంటుందని. సో బ్రష్ తీసుకొని దాన్ని నీట్గా తుడిచేస్తున్నాను. ఎక్కువ ఈ 3 సీటర్ సోఫాని ఎక్కువ వాడతామండి. అంటే టీవీకి ఆపోజిట్లో ఉంటుంది కదా, ఇందులో కూర్చొని టీవీ చూడడము, మా అబ్బాయి స్నాక్స్ తినడము, అన్నీ ఆల్మోస్ట్ ఈ సోఫా మీదే ఎక్కువ జరుగుతాయి. 2 సీటర్లో చాలా తక్కువ కూర్చుంటాము, కాబట్టి బాగా పాడైంది కూడా ఈ సోఫాని. ఈ క్లాత్ ఇంకా వెంట్రుకలు అవన్నీ కూడా ఇరుక్కుపోతాయి కదా, తెలిసిందే కదా. సో దీనికైతే నేను మామూలు వాడేసిన పాత టూత్ బ్రష్ని ఎత్తిపెట్టుకుంటానండి అన్నీ. ఇవే దువ్వెనలు క్లీన్ చేసుకోవడానికి, ఇలాంటివి సోఫా క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తాను. చాలా బాగా యూజ్ అవుతాయి. దాంట్లో చిక్కుకున్న చిన్న చిన్న హెయిర్ పార్టికల్స్, దుమ్ము అంతా నీట్గా వచ్చేస్తుంది. మనకు తెలియకుండానే చిన్న చిన్న గ్యాప్స్లో కూడా ఎంత దుమ్ము పెరిగిపోతుందో చూడండి. వీటిని మనం ఏం చేయలేమండి. అంటే ప్రతిరోజు ఇలాంటివైతే మనం క్లీన్ చేయలేం కదా. ఎప్పుడైతే చేసుకోగలుగుతామో అప్పుడు మాత్రం చేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి, ఇంకా ఇంత పెద్ద పిల్లో కవర్స్కి నాకు ఈ సైజులు కూడా దొరకట్లేదు. షాప్స్లో వెతికాను, కానీ 2-3 షాప్స్లో నాకు ఈ సైజుల్లో అయితే దొరకట్లేదు. కాబట్టి అలాగే మామూలుగా క్లాత్ వేసి వదిలేశాను. మేబీ ఆ కవర్స్ వేసుంటే ఇంత దుమ్ము అయిండేది కాదేమో అనిపిస్తుంది. టూ సీటర్ సోఫా అంత దుమ్ము అయితే లేదు, దాంతో పోలిస్తే కొంచెం తక్కువే ఉంది. పిల్లోస్ కూడా అన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టాను. ఇంకేదైనా ఎక్స్ట్రా దుమ్ము ఉంటే దీంతో, పాత టవల్తో దులిపేస్తున్నాను, నీట్గా వచ్చేస్తుంది కదా అని. ఇంకా సోఫాస్ అయితే క్లీన్ చేసేసాను మొత్తం. ఇంకా పిల్లోస్ అన్నీ సర్దేసి ఇంకా బయట వాషింగ్కి అయితే వెళ్ళాలి. యాక్చువల్గా ఇది పొద్దున్నే పెట్టుకుంటే ఈ ఎండలో చేయాల్సిన అవసరం లేదు, కానీ లేట్ అయిపోయింది. చాలా ఎండ ఉంది, ఆల్మోస్ట్ ఇప్పుడు 12 దాటింది, కాబట్టి ఎక్కువ ఎండే ఉంటుందండి ఇక్కడ.
కానీ తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు ఉతికి ఆరేసినా కానీ 2 గంటల్లో ఆరిపోతాయి. చూడండి అసలు తెలియకుండానే ఎంత దుమ్ముందో. మామూలుగా కూడా మనందరి ఇళ్లల్లో ఎక్కువ సోఫాని వాడుతుంటాం. అంటే అందులోనే కూర్చొని టీవీ చూడడం, స్నాక్స్ తినడం, ఒక న్యాప్ తీయడం అలా చేస్తూ ఉంటాం కదా. పిల్లలైతే ఇంకా చెప్పనవసరం లేదు. అందులోనే పడుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ నూనె మరకలు, ఎక్కువ స్నాక్స్ మరకలు వాటికి అంటుకుంటూ ఉంటాయి. ఇంకా దీనివల్ల ఎక్కువ తొందరగా కూడా పాడవుతూ ఉంటుంది. మనకే కాదు బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా రాంగానే కనిపించేది సోఫానే కదా. సో ఇలాగ నూనె మరకలు, జిడ్డు మరకలు నల్లగా ఉంటే మంచి ఫీలింగ్ ఉండదు. కాబట్టి సోఫాని ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవడానికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇంత డీప్ క్లీన్ అయితే చేద్దాము అనుకోలేదు సోఫా. కానీ ఒక్కొక్కటి తీస్తూ ఉంటే ఆ దుమ్ము చూస్తుంటే ఇంకా మొత్తం క్లీన్ చేసేద్దాము అని నానబెట్టి వాష్ చేస్తున్నాను. సో మనలో ఉండేది ప్లస్ అనుకోవాలో మైనస్ అనుకోవాలో నాకు తెలియదు కానివ్వండి, ఏదైనా చిన్నగానే స్టార్ట్ చేస్తాం. తర్వాత ఇంకా కొంచెం చేద్దాం, ఇంకా కొంచెం డీప్గా చేద్దామని ఒక పనిని పూర్తయ్యేంత వరకు వదలం. ఈ క్వాలిటీ ఆల్మోస్ట్ అందరి ఆడవాళ్ళల్లో దేవుడు డిఫాల్ట్గా పెట్టేస్తాడేమో అనిపిస్తుంది. ఇంకా సోఫా క్లీన్ చేసేసి అవన్నీ వాష్ చేసేసి ఆరేసేసాను. అవి ఆరే లోపల డెఫినెట్గా సాయంత్రం అవుతుంది. ఇంకా మధ్యలో లంచ్ చేసాము. నెక్స్ట్ పని ఏంటంటే మా బాబు షర్ట్స్, ప్యాంట్లు ఐరన్ చేయడం అనమాట. ఇది నాకు సంబంధించి మహా బోరింగ్ పని. ఎందుకో తెలీదు, ఫస్ట్ నుంచి కూడా ఐరనింగ్ అంటే నాకు చాలా అసలు చేయాలి అనిపించదు. ఎక్కువ చేయను కూడా, నాకు రాకో ఏమో తెలియదు కానీ అంత ఇంట్రెస్ట్ చూపించను. మామూలుగా నా బట్టలు, మా హస్బెండ్ బట్టలు కూడా ఐరన్ వాళ్ళకి వేస్తాము, వాళ్ళే చేస్తారు. కానీ వీడి బట్టలు వేయము. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ యూనిఫామ్లే వాడతారు, తక్కువే కదా వాడేది, అందులో చిన్న బట్టలు ఈజీగా చేసేయచ్చు కదా అని నేనే చేస్తాను. దానికి కూడా చాలా ఆలోచించి ఎన్నో రోజుల తర్వాత అనుకున్నది పూర్తవుతుంది. ఇది అందరిలో ఉండే కామన్ ప్రాబ్లమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ అన్ని పనులు ఇష్టం ఉండవు, అందరికీ అన్ని పనులు రావు కూడా. ఒకవేళ వచ్చినా కూడా అవి చేయడానికి మనం కొన్నిసార్లు అంత ఇంట్రెస్ట్ చూపించము. నేనైతే అన్ని పనులు ఇంట్రెస్టింగ్గా చేసుకుంటాను, కానీ ఈ ఐరనింగ్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. కాబట్టి ల్యాగ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏ పని చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు, మీరు ఏ పని చేయడానికి ల్యాగ్ చేస్తారో కమెంట్స్లో చెప్పండి. ఐరన్ చేసి ఎక్కడొక్కడ సర్దేస్తున్నాను. ఇక్కడితో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఐరనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కూడా మామూలుగా చూసుకుంటే ఒక చిన్న పని, కానీ ఎట్లా చేసినా దీనికి ఒక 1.5 అవర్ అయితే పట్టింది. సో సోఫా క్లీనింగ్కి 1.5 నుంచి 2 అవర్స్ పట్టింది. ఇదొక 1.5 అవర్ పట్టింది. అంటే టోటల్గా ఆల్మోస్ట్ 4 గంటలు ఈ 2 పనులకే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా టీ టైం అయితే వచ్చిందండి. ఇంకా బాబు వచ్చే ముందు టీ పెట్టుకొని తాగేసి తర్వాత ఇంకేదన్నా పని ఉంటే చేసుకుంటాను. సో వంటింట్లోకి వచ్చి టీ పెట్టేసుకుంటున్నాను. మా ఇంట్లో టీ తాగే అలవాటు ఎవరికీ లేదు, నాకొక్కదానికే. కాబట్టి పొద్దున్న పెట్టుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా ఒక గ్లాసు టీ అయితే పెట్టుకుంటాను. దాన్ని మళ్ళీ వేడి చేసుకుని ఈవినింగ్ తాగుతాను. నా ఒక్కదాని కోసం మళ్ళీ అంత ప్రాసెస్ చేయడం ఎందుకులే, బాగానే ఉంటుంది కదా అని రోజు అలాగే చేస్తాను. ఈ 5 నిమిషాల టీ మనకు చాలా ఎనర్జీని ఇస్తుంది. మళ్ళీ ఎంత పనున్నా మళ్ళీ రిఫ్రెష్ అయిపోతాము. టీ తాగేలోపే సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అవన్నీ తీసేసి లోపల వేస్తున్నాను. నెక్స్ట్ పని ఈ దువ్వెనలు కడిగే పని. ఇది కూడా మనకు చాలా చిన్న పనిగానే అనిపిస్తుంది, కానీ అనుకున్నది అనుకున్నప్పుడు చేయము. అవి బాగా మురిగ్గా అయ్యి నల్లగా అయ్యేంత వరకు
దాని జోలికి వెళ్ళలేకపోతాం ఒక్కొక్కసారి అనుకున్నవి అనుకున్నట్టు చేసినా కానీ ఒక్కొక్కసారి డిలే అవుతుంటాయి. అది కామనే అనుకుంటున్నాను. కొంచెం విమ్ వేసి నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఒక అరగంట. ఈలోపు నాకు వంటింట్లో గిన్నెలు కడిగే పని అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టార్ట్ చేద్దామని పక్కన పెట్టాను. మామూలుగా నేను లంచ్ అయిపోయిన తర్వాత వెంటనే గిన్నెలు కడిగేసుకుంటాను. అప్పుడు కడిగేసుకున్నామనుకోండి 2కి అలాగా మళ్ళీ 4, 4:30 వరకు కిచెన్లోకి రావాల్సిన అవసరం ఉండదు. సో రోజు అదే చేస్తాను. కానీ ఈరోజు బట్టలు ఐరన్ చేయాలి కాబట్టి ఇది పెండింగ్ పడిపోయింది. ఒక అరగంట తర్వాత అయితే ఇప్పుడు ఒక పాత బ్రష్ తీసుకొని దువ్వెనలన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఉన్న జిడ్డు, ఆయిలు, మురికి అంతా నీట్గా వచ్చేస్తుంది. ఇది కూడా చాలా చిన్న పనే కదా, ఏముందలే తొందరగా అయిపోతుంది అనుకుంటాం. కానీ ఇది కూడా అరగంట తీసుకునింది. అంటే ఏది చిన్న పని కాదు, ఏది 2 నిమిషాల్లో అయిపోయే పని అయితే కాదు. దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికైతే ఉంటుంది. దువ్వెనలు కడిగేశాక తొందరగా ఆరిపోవాలంటే, ఆ నీళ్ళన్నీ తొందరగా పోవాలంటే ఒక పాత క్లాత్ మీద వాటిని పరిచినట్టు పెట్టేసి ఒకసారి అలా తుడిచేస్తే తొందరగా ఆరిపోతాయి. ఫైనల్గా ఆరిన పిల్లో కవర్స్ ఇంకా సోఫా కవర్స్ కూడా వేసేస్తున్నాను. ఇక్కడితో ఈరోజు పని కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఈ వీడియోలో చూపించిన పనులన్నీ పొద్దున 12కి స్టార్ట్ చేశాను. మధ్యలో లంచ్ బ్రేక్ ఒక 1.5 అవర్, తర్వాత బాబు వచ్చాక 1.5 అవర్ బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతోంది. టైం 6:30 ఆర్ 7. అంటే ఆల్మోస్ట్ 4 గంటలు ఈ పనులన్నీ అనిపించాయి. ఇవి చిన్న చిన్న పనులుగానే అనిపించాయి మనకు స్టార్టింగ్లో కదా, కానీ డేలో ఎంత టైం తీసుకున్నాయో చూసారు కదా. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. మీ సుప్రజ.